ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. పారంజిత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హీరో విక్రమ్ లుక్ చూసి అందరూ చియాన్ చించేశాడు అని అంటున్నారు. పాత్రలో అతను పరకాయ ప్రవేశం చేసిన తీరుకు అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ అందరు హీరోలకు పూర్తి భిన్నంగా చేసిన డిఫరెంట్ రోల్స్ అండ్ గెటప్స్ వైపు ఓ లుక్ వేద్దామా? అందరు హీరోలది ఒక దారి అయితే ఈయనది మాత్రం మరో దారి. పాత్ర కోసం ప్రాణం పెడతామని స్టేజ్ల మీద స్పీచ్లిచ్చి ఆ తర్వాత ఫ్యాన్స్ ఒప్పుకోరు అనే సాకు చెప్పి ఏవో రొటీన్ రోల్స్ చేస్తూ సినీ జర్నీ చేస్తున్న ఎందరో హీరోలతో పోలిస్తే హీరో విక్రమ్ ఆకాశమే హద్దుగా కనిపిస్తాడు. ఒక్కో పాత్ర కోసం ఆయన పెట్టే ప్రాణం చూస్తే మనకే ఎందుకురా బాబు ఇంత కష్టం అనిపిస్తుంది. ఏళ్లకు ఏళ్లు పాత్ర కోసం తనను తాను మేకోవర్ చేసుకొని ఆ పాత్ర రియల్గా అలాగే ఉంటుందా అనిపించేంత పర్ఫెక్ట్గా ఆ పాత్రలో ఇమిడిపోతాడు విక్రమ్. అంతలా పాత్ర కోసం ప్రాణం పెట్టే నటుడు ఇప్పట్లో కనిపించడు అంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పుడు రిలీజ్ అయిన తంగలాన్ ట్రైలర్ విషయానికే వద్దాం. పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంగా జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. బ్రిటిష్ పాలన కాలంలో బంగారం వేట కోసం స్థానిక తెగలను పనిలో పెట్టుకుంటారు. అలాంటి ఒక తెగ నాయకుడిగా విక్రమ్ లుక్ రియల్ గా మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఎక్కడ మనకు హీరో విక్రమ్ కనిపించడు. ఎక్కడో ఒక తెగ నాయకుడు మన ముందుకు వచ్చాడేమో అనిపించేంతగా ఆ పాత్రలో కలిసిపోయాడు విక్రమ్. అందుకే ఆ పాత్రను చించేశాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు ఫ్యాన్స్. 1990లో కాదల్ కల్మణి చిత్రంతో సినీ జర్నీ స్టార్ట్ చేశారు విక్రమ్. ఆ తర్వాత ఎన్నో తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలు చేసిన ఆయనకు 1999లో డైరెక్టర్ బాలా సేతు చిత్రంతో సూపర్ బ్రేక్ ఇచ్చారు. ఆ చిత్రంలో సేతు పాత్ర ఎంతో న్యాచురల్ గా అనిపిస్తుంది. ఆ పాత్రలో విక్రమ్ ఇన్వాల్వ్మెంట్, ఆ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. అక్కడ విక్రమ్ కు తన ఒరిజినల్ శక్తి అర్థమైంది. ఇక మిగిలినదంతా కూడా సిల్వర్ స్క్రీన్ చరిత్రగా మిగిలిపోయింది. విక్రమ్లోని రియల్ యాక్టర్ని బయటకు తీసిన బాలా 2003లో మళ్లీ విక్రమ్తో పీతామగన్ సినిమా చేశారు. ఆ సినిమా శివపుత్రుడు పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. ఆ మూవీలో విక్రమ్ను చూసిన ఎవరైనా ఔరా అనకమానరు. అందుకే బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు ఆయన. ఒక సేతు, ఒక పీతామగన్ సినిమాలతో విక్రమ్ నటనలో నెక్స్ట్ లెవెల్కి చేరిపోయాడు. ఒక బాల విక్రమ్లోని నటుడిని బయటికి తీస్తే ఒక శంకర్ ఆయన్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లాడు. 2005లో శంకర్ డైరెక్ట్ చేసిన అన్నియన్ చిత్రం విక్రమ్ నట విశ్వరూపాన్ని పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో అపరిచితుడు పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. అపరిచితుడు చిత్రంలో రాము, రెమో, అపరిచితుడు 3 పాత్రల్లో విక్రమ్ నటన వండర్స్ క్రియేట్ చేసింది. ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలో 3 డిఫరెంట్ వేరియేషన్స్ తో విక్రమ్ చేసిన పరకాయ ప్రవేశం ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ పాత్రలో విక్రమ్ కష్టం, నటన పైన ఆయనకు ఉన్న ఇష్టం అందరినీ కట్టిపడేసింది. మణిరత్నం డైరెక్షన్లో రావణ్ చిత్రం చేశారు విక్రమ్. ఆ సినిమాలో విక్రమ్ వీరయ్య పాత్ర పోషించారు. ఆ పాత్రకు గాను ఆయనకు ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఏఎల్ విజయ్ డైరెక్షన్లో దైవ తిరుమగల్ చిత్రంలో కృష్ణ పాత్ర పోషించి మరో ఫిలింఫేర్ అందుకున్నారు విక్రమ్. శంకర్ విక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఈసారి వచ్చిన సినిమా ఐ. ఈ సినిమాలో విక్రమ్ వేసిన గెటప్స్, వాటి లుక్స్ చూసి షాక్ అవని ఆడియన్ అంటూ ఉండడంటే అది అతిశయోక్తే కాదు. ఒక పాత్ర కోసం ఎన్ని చెయ్యాలో అన్నీ చేసి విక్రమ్ మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలడు అనిపించేలా చేయడమే విక్రమ్ స్టైల్. ఆ పర్ఫెక్షన్ ఎవ్వరికీ పొరపాటును కూడా రాదు. ఆ నెక్స్ట్ ఆనంద్ శంకర్ డైరెక్షన్లో ఇరుమగన్ చిత్రం చేశారు. ఆ సినిమా ఇంకొకడు పేరుతో తెలుగులో డబ్ అయింది. ఈ సినిమాలో విక్రమ్ 2 పాత్రల్లో కనిపించారు. ఒక పాత్ర పేరు అఖిలన్ వినోద్, ఇంకో పాత్ర లవ్, ఒక ట్రాన్స్జెండర్ క్రిమినల్ సైంటిస్ట్. ఈ 2 విభిన్న పాత్రల్లో విక్రమ్ నటన అదుర్స్ అనిపించింది. ఇక నెక్స్ట్ కోబ్రా చిత్రంలో 2 వెరైటీ రోల్స్ లో ఎంటర్టైన్ చేశారు విక్రమ్. ఇక మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు విక్రమ్ లోని మరో నటుడిని పరిచయం చేశాయి. ఇప్పుడు తంగలాన్ విక్రమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయితే విక్రమ్ ఎన్ని అవార్డ్స్ గెలుచుకుంటాడో చూడాలి. ఇలా విక్రమ్ ప్రతి పాత్రను ఇలాగే చేస్తూ వెళ్తే చియాన్ చించేశాడు అని అంటూనే ఉంటాం. నో డౌట్ ఎట్ ఆల్.